హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఎండు రొయ్యల కర్రీ చేసుకుందాం. ముందు ఒక పెనం మీద రొయ్యలను అటు ఇటు వేయించాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేడి పెట్టాలి వాటర్. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం వేయించిన రొయ్యలను వాటర్లో వేసుకోవాలా. ఒక 5 మినిట్స్ అలా వాటర్లో అటు ఇటు ఆనించేసి పక్కన పెట్టేసుకోవాలా. ఇలా వేయడం ద్వారా నీచు వాసన ఉండదు. ఏదైనా ఉన్న దుమ్ము ధూళి అన్ని వాటర్లోకి వెళ్ళిపోతాయి, మట్టి. ఒక కడాయి తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయినాక తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలని వాటర్ నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా చేసుకోవడం ద్వారా చాలా చాలా నీట్గా ఉంటాయి, ఏం స్మెల్ కూడా రాదు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించిన తర్వాత మేము తీసుకొని కలుపుకోవాలా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలా. తర్వాత పసుపు, తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను తీసుకొని వేసేసుకోవాలా. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా వాటర్లో కొద్దిసేపు ఉంచి తీసేస్తే దానికి ఉన్న దుమ్ము మట్టి ఏదైనా వాటర్లోకి వెళ్ళిపోతే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచాలి. మన మసాలాలన్నీ రొయ్యలకు మంచిగా పట్టుకుంటాయి. తర్వాత టమాటా పీసులు వేసుకోవాలి, కట్ చేసినవి. కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టాలా, టమాటాలు మగ్గే వరకు. మనకు కావాల్సినంత కారం వేసుకోవాలా, కొంచెం ధనియాల పొడి. మళ్ళీ కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ పెట్టేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు మనకు కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి రొయ్యల కర్రీ టమాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు కలిపి మళ్ళీ ఒకసారి అన్నంలోకి, మనం వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తినేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారా ఎలా ఉందో కర్రీ. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి.